హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్లో ఉన్నటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, అంతేకాకుండా కొన్ని ఉద్యోగాలకు మనకి ఆఫీస్ ఆటోమేషన్ అనేటువంటి సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. సో ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్యాలెండర్ రిలీజ్ చేసే యోచనలో ఉంది కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇవి చాలా బాగా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా. ఓకేనా? వివిధ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగాల రిలీజ్ అయితే జరుగుతుందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది. సిలబస్, అంతేకాకుండా ఆఫీస్ ఆటోమేషన్ అనే సర్టిఫికెట్ ఎందులో మీకు ఉండాలి, ఏ ఉద్యోగాలకు ఉండాలి, అంతేకాకుండా గ్రూప్ 2లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయని కూడా మనమైతే ఇక్కడ చూద్దాము. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోవాలి మనము. సో గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదండి. సో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రిక్రూట్మెంట్ ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్ అయితే జరగబోతుంది. కానీ ఒక ప్రిలిమ్స్ తీసేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ దానిపైన కూడా అఫీషియల్గా ఇంకా అప్డేట్ అయితే రాలేదు. దానిపైన కూడా ఒక జీవో రిలీజ్ చేయాలి, కానీ దానిపైన ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో ఇప్పటివరకు అయితే మనకు 2 ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకేనా? సో మరి ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ రిక్రూట్మెంటే ఇట్స్ అ ఫైనల్, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి సో అప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి చూసుకుంటే సరిపోతుందండి. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి ఉద్యోగాలు మనం ఇందులో చూడవచ్చు. ఇక చూసినట్లయితే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ, సో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్. నెక్స్ట్ సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్స్. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ అండి, ఏపీ ట్రెజర్స్ అండ్ అకౌంట్స్. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజర్ అండ్ అకౌంటెంట్ డిస్ట్రిక్ట్ సబ్ సర్వీసెస్, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్ ఏపీ జిఎల్ఐ సబ్ సర్వీస్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది కూడా గ్రూప్ 2 లెవెల్ జాబ్ అండి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్ మినిస్ట్రియల్ సర్వీస్, ఇది కూడా. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ షుగర్ కేన్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. చాలా ఇంపార్టెంట్, ఈ ఉద్యోగాలు కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్, జూనియర్ అకౌంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ. సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో మరి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఓకేనా? మరి ఎలిజిబిలిటీ ఏంటి అని చూసినట్లయితే సో పూర్తిగా ఆరోగ్యవంతులై ఉండాలి. ఓకే, అది నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. he or she sound health, active habits and free from any body defects. ఓకేనా? సో మరి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసినట్లయితే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి మనకి. ఓకేనా? డిగ్రీ ఉంటే సరిపోతుంది వీటన్నిటికీ కూడా. సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్ని ఉద్యోగాలకు ఆఫీస్ ఆటోమేషన్ అవైతే అడుగుతున్నారండి. మరి ఏ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారో ఇక్కడ మనం చూద్దాం. నోట్ 3 చూడండి ఫ్రెండ్స్. నోట్ 3, those who are eligible and opted for the following post course and who come up for verification of original certificates, so basing on the performance on the written examination shall have the qualified proficiency in office automation with the usage of computer and associated software అంటూ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మనము ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఓకేనా, రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ఈ యొక్క ఆఫీస్ ఆటోమేషన్ అనేది కంపల్సరిగా దీంట్లో కూడా సో మనల్ని చెక్ చేయడం అయితే జరుగుతుందండి. కంపల్సరిగా దీనిపైన సర్టిఫికేట్ కూడా ఉండాలి. మరి ఏ ఉద్యోగాలకు ఉండాలి? ఇక్కడ పోస్ట్ కోర్స్ ఇచ్చారు చూడండి, 3
10, 11, 12, 13, 16, 19 ఇలా కొన్నిటికైతే ఇవ్వడం జరిగింది. మరి అవేంటేంటో చూద్దాం. ఏ ఉద్యోగులకు మ్యాండేటరీగా అడుగుతున్నారు ఈ యొక్క ఆఫీస్ ఆటోమేషన్. సో ముందుగా చూద్దాం 1 by 1. సో నెంబర్ 3 కదా ఫస్ట్. నెంబర్ 3 కనుక చూసినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ అండి. ఓకే, డిప్యూటీ తహసీల్దార్, దీన్ని కంపల్సరిగా ఆఫీస్ ఆటోమేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 10 ఏముంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఓకేనా, సెక్రటేరియట్ సబ్ సర్వీస్గా చెప్పుకోవచ్చు. దీనికి కూడా కంపల్సరిగా ఆఫీస్ ఆటోమేషన్ ఉండాలి అంటూ మెన్షన్ చేశారు. నెక్స్ట్ 11 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వీరు కూడా కంపల్సరిగా సో ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్లో వీరు కూడా కంపల్సరిగా ఉండాలి ఆఫీస్ ఆటోమేషన్. నెక్స్ట్ నెంబర్ 13 ఏముంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్, ఏపీ లెజిస్లేచర్స్ సెక్రటేరియట్ సర్వీస్, వీటి కూడా కంపల్సరిగా ఉండాలి ఆఫీస్ ఆటోమేషన్. నెక్స్ట్ నెంబర్ 13 వారికి కూడా ఉండాలి. నెక్స్ట్ 14 అండి. 14 అవసరం లేదు, సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్, దీనికి అవసరం లేదండి. నెక్స్ట్ 16 మళ్ళీ 16 ఏముంది, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ జోన్, వీరు కూడా కంపల్సరిగా ఆఫీస్ ఆటోమేషన్ అనేది ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఓకేనా, ఆఫీస్ ఆటోమేషన్ అనేది కంపల్సరిగా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 19 అండి. ఓకేనా, 19 ఏమిచ్చారు ఇక్కడ చూడండి క్లియర్గా, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీరు కూడా కంపల్సరిగా ఆఫీస్ ఆటోమేషన్ అయితే ఉండాలండి. ఓకేనా, నెంబర్ 19 కూడా. నెక్స్ట్ నెంబర్ 20 ఏంటి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్, వీరు కూడా ఆఫీస్ ఆటోమేషన్ అనేది కంపల్సరీ. సో దీంట్లో నో ఎక్సెప్షన్. నెక్స్ట్ జాబ్ నెంబర్ 21 అండి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్, వీరు కూడా కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ 22 కూడా ఉందండి ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్, ఓకే, వీరు కూడా కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ జాబ్ కోడ్ నెంబర్ 23 వారికి కూడా ఉండాలి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ జాబ్ కోడ్ నెంబర్ 24 వారికి కూడా ఉండాలి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్, వీరు కూడా ఆఫీస్ ఆటోమేషన్ కంపల్సరీ. నెక్స్ట్ 25 వరకు కూడా ఉండాలి, 25, 26 రెండింటికి అయితే సరిపోతుంది, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ వారికి, ఇవి రెండింటికి అయితే కంపల్సరీగా ఉండాలి, 25, 26. సో రిమైనింగ్ వారికి అవసరం లేదని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇక. ఓకేనా, మిగతా వారికి ఏమీ కూడా అవసరం లేదు. సో ఇక మిగతా విషయానికి వచ్చినట్లయితే కోర్స్ ఏజ్ గురించి అందరికీ తెలుసు. ఓకే, ఏజ్ గురించి అందరికీ తెలిసిందే, దీంట్లో పర్టికులర్గా చెప్పనవసరం లేదు. యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. సో మరి ఇక్కడ సిలబస్ కనుక చూసినట్లయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయండి. ఓకేనా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇక్కడ చూడండి క్లియర్గా. సిలబస్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్, సెక్షన్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. సెక్షన్ బి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ సెక్షన్ 3 ప్లానింగ్ అండ్ ఎకానమీ, మొత్తం 150 మార్కుల గాడు 3 సెక్షన్లుగా విభజించి మనకు ఫస్ట్ పేపర్ ఉంటుంది ప్రిలిమ్స్కి. ఓకేనా, మరి ఫస్ట్ దీంట్లో నెగిటివ్ మార్క్స్ అండి, యాజ్ పర్ జీవో నెంబర్ 235 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి ప్రకారము నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. కానీ మనకు ఇటీవల ప్రభుత్వం కొన్ని వార్తాపత్రికల్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రిలిమ్స్ ఉండదు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు అంటూ మనకైతే అప్డేట్ చేయడం జరిగింది. కానీ ఇంకొక అప్డేట్ ఉంది ఇక్కడ. ఏంటండి కానీ ఏంటి మరి అంటే, మనకి ఇంకా జీవో రాలేదు కదా, జీవో వస్తేనే మనము అఫీషియల్గా తీసుకోవాలి. ఏదో పేపర్లో వచ్చింది కదా అని దాన్ని మనము తీసుకోకూడదు, అఫీషియల్గా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తేనే అది జీవో పాస్ అయినట్లు. ఓకేనా, సో కాబట్టి అంతవరకు సో యాజ్ యూజువల్గా ఇవన్నీ ఉన్నాయి అని అనుకోవాలి. మరి దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి మనకి, మెయిన్స్. ఇందులో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, పేపర్ 2 అండి ఇది. ఓకే, నెక్స్ట్ పేపర్ 3లో ఏముంటుందంటే ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, సో కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ సొసైటీ విత్ అ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, గమనించాలి అందరూ కూడా. సో ఈ యొక్క 3 అయితే ఉంటాయండి, 3 పేపర్స్ అయితే ఉంటాయి మనకి. 3 కూడా మనము క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇదండి. ఇంకా పర్టికులర్గా మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. బిట్ అంటే ఏ చాప్టర్ అంటే సిలబస్ మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో దీంట్లో కూడా అన్నీ ఉంటాయండి.
సో అన్నీ కూడా చూడవచ్చు మీరు. ఓకే, సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. ఓకే, సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.